హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిని రిహాన్ 2023. అందరికీ గుడ్ మార్నింగ్. సో అలా టీ తాగిన తర్వాత అయితే ఫ్రెష్ అప్ అయిపోయాము. సో తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే ఆల్రెడీ రైస్ అయితే కడిగి పెట్టేసిన రైస్ కుక్కర్లో. నెక్స్ట్ వచ్చేసి టమాటో కూర వండుతున్న పొయ్యి మీద. కడాయి అయితే పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్, మిర్చి ఇవన్నీ అయితే తీసుకొని అయితే చేసుకుంటున్నా. కర్రీ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఆనియన్, మిర్చి కూడా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని అయితే చూడండి, కొంచెం పసుపు వేసుకొని తర్వాత టమాటా ముక్కలు అయితే వేసుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి, ఓకేనా. సో టమాటోస్ని ఇట్లయితే స్ప్రెడ్ చేసి ఉప్పు, కారం వేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. కలపకూడదు, కలిపితే కొంచెం ఉడకడానికి లేట్ అవుతుంది, అంతే. సో ఇదన్నమాట. అలా ఫస్ట్ ఉప్పు వేసుకోవాలి, తర్వాత కారం వేసుకోవాలి. సో తర్వాత మూత అయితే పెట్టేసుకోవాలి. ఆ మూత పెట్టేసి తర్వాత వచ్చేసి అయితే ఇల్లంతా బాగా ఊడ్చుకుంటున్నాను. క్లీనింగ్ చేస్తున్నాను. సో క్లీనింగ్ అయితే చాలా హార్డ్గా అయిపోయింది, ఎందుకంటే చిన్నోడు ఇదే తిరుగుడు వెంబడే తిరుగుతుండు. నేను వీడియో ఆన్ చేస్తున్నా వాడు ఆఫ్ చేస్తుండు, నేను ఆన్ చేస్తున్నా వాడు ఆఫ్ చేస్తుండు. సో నెక్స్ట్ వచ్చేసి మనం యుద్ధానికి సిద్ధం కావాలి కదా, అదేనండి బాసాలు తోమడానికి. సో దానికైతే రక్షణ కవచం అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, యుద్ధం అయితే స్టార్ట్ అయిపోయింది. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టిన. సో ఫాస్ట్గా అయితే బాసాలు తోమేస్తున్నా. సో ఇదన్నమాట. ఈ యుద్ధానికి రక్షణ కవచం అయితే ఉండాల్సిందే, లేదంటే డ్రెస్సెస్ అయితే చాలా ఈజీగా అయితే పాడైపోతాయి. నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని అయితే. సో ఎంత వీలైతే అంతవరకు యాప్రాన్ యూజ్ చేయడం అయితే చాలా మంచి అలవాటు అనమాట. నాకైతే యూజ్ చేయడం అలవాటే అండ్ ఇష్టం కూడా. సో మళ్ళీ ఎక్స్పీరియన్స్ కూడా చేసిన కదా, డ్రెస్సెస్ ఖరాబ్ అవుతున్నాయి, అందుకని పక్కా యాప్రాన్ అయితే యూజ్ చేస్తా. అది సో నెక్స్ట్ చూడండి, బాసాలు అన్నీ అయితే అయిపోయినాయి. కడిగి బుట్టలో కూడా వేసేసుకున్నాను. అటు కర్రీ అయితే అయిపోతుంది. సో మన యుద్ధం అయితే అయిపోయింది కదా. సో మన యుద్ధానికి రక్షణగా తీసుకున్న రక్షణ కవచాన్ని అయితే తీసేయాల్సిన టైం ఇది, అంతే. సో నెక్స్ట్ కర్రీ అయితే దగ్గరికి వచ్చేసింది. ఆయిల్ అన్నది పైకి వచ్చేలాగా ఉడికించుకోవాలి. తర్వాత అందులోనే కాస్త కొత్తిమీరకు, కాస్త మసాలా వేసుకుంటే సూపర్గా వేరే లెవెల్. ఎలాంటి కర్రీస్ కూడా ఈ కర్రీ ముందైతే పనికిరావని నేనైతే చెప్తా, నాకు అంత ఇష్టం. సో నెక్స్ట్ లంచ్ టైం. సో లంచ్లోకి అయితే టొమాటో కర్రీ అలాగే వైట్ రైస్ వేసుకొని అయితే తినేసాము. హాయ్ ఫ్రెండ్స్, ఆఫ్టర్ లంచ్ అయితే కాసేపు పడుకొని అయితే లేచినాం. మా చిన్నోడు చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి టీ పెట్టేసా, తాగేద్దాం. సో చూసారు కదా, చాయ్ అయితే అయింది. కప్స్లో అయితే పోసేసుకుంటున్నాం. నేను మా ఆయన కోసం అయితే, పాప ఇంకా స్కూల్ నుంచి రాలేదు కాబట్టి ఆమెకు పాలు అయితే ఇవ్వలేదు ఇంకా. సో ఆయనకు చాయ్ ఇచ్చే ముందు కూల్ వాటర్ అడిగారు. సో వాటర్ అయితే ఇచ్చేసిన, తర్వాత చాయ్ కూడా ఇచ్చేసా. సో నెక్స్ట్ వచ్చేసి మా చిన్నోడు చూడండి, దాగుడు మూతలాడుతుండు. ఎక్కడున్నాడు ఇతను అనుకోవచ్చు మీరు, మెల్లిగా ప్రత్యక్షమవుతాడు. అలా అని చూస్తూ ఉండండి.
అదిగా వచ్చేసిండు. అక్కడ ఏముంది, ఎక్కడి నుంచి వచ్చిండు అని అనుకోవచ్చు మీరు. అక్కడైతే వాష్రూమ్ ఉందండి. వానికి అదో పిచ్చిలేండి, వాష్రూమ్ అంటే పిచ్చి. ఎందుకంటే అందులోనే కదా పిల్లలకి ఎక్కువగా వాటర్ దొరికేది. సో అది ఊకే వాష్రూమ్లోకి వెళ్ళైతే తొంగి చూసుకుంటూ అయితే కాసేపు అలా ఆడిండు. సో నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ అక్క అయితే స్కూల్ నుంచి వచ్చేసింది. సో నేను రైస్ తీసుకొచ్చి పాపకు అలాగే బాబుకు కూడా తినిపించేస్తున్నాను. సో ఇదండి ఇవాళ మన వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. బాయ్ బాయ్.